ఇప్పుడే హానెస్ట్ యాంకర్ అని పొగడం చెప్పండి కొంచెమా. లేదు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. దివానా థ్యాంక్స్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్. ఈ సినిమాకి నాకు ఎటువంటి సంబంధం లేదు. జస్ట్ ఒక ఆడియన్ కింద నేను ఈ సినిమా చూశానండి, నిన్నే చూసా. నాకు చాలా నచ్చింది. అంటే టు బీ ఫ్రాంక్, నిన్న అనుకోకుండా మా విద్యా గారితో మాట్లాడుతుంటే దివాన్ అనే ఒక సినిమా మీలాగా మన అసోసియేషన్లో జరిగిందండి, చాలా మంచి సినిమా, చాలా బాగుంటుంది అని ఫస్ట్ ఆవిడ పాజిటివ్గా చెప్పారు. చెప్తా అయ్యో అవునా, డెఫినెట్గా నేను చూద్దాం అనుకుంటున్నానండి. నేను ఈరోజు నైట్తోనే నాకు షెడ్యూల్ ప్యాకప్ అయింది. ఈరోజు ఈవినింగ్ అని రేపు మార్నింగ్ అని చూద్దామని ఇనీషియల్ ప్లాన్. బట్ ఇలా ఈవెంట్ ఇది అనుకుంటున్నారు, ప్రమోషన్ ఇది చేద్దాం అనుకుంటున్నారని చెప్పిన తర్వాత నాకు రాత్రి మన వాసు గారు పంపడం జరిగింది. నేను 2:30కి షూట్ నుంచి వచ్చి సరే కాసేపు చూసి మళ్ళీ పొద్దున్న చూద్దాంలే అని హానెస్ట్గా అనుకున్నా. స్టార్ట్ చేసే సినిమా. నాకు మన హర్షిత్ పర్ఫార్మెన్స్ చాలా ఇష్టం. ముందు కూడా చాలా నేను చూశాను, మీవి చాలా చూశాను. అరే భలే చేస్తున్నాడు ఈ అబ్బాయి, భలే న్యాచురల్గా ఉన్నాడు, భలే ఫన్ భలేగా వస్తుంది, వాయిస్ చాలా బాగుంది, మంచి కథలు ఏమన్నా పడితే మనోడు చాలా పెద్ద ఇది అవుతాడని గట్టిగా నమ్మా. మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరు మీకు తెలిసి ఉన్నట్టు సినిమాలు చూశారు కదా. సో హ్యాపీ. అందులో మనోడు సినిమా మిగతా చూస్తున్నప్పుడు స్లోగా మా నరేష్ గారు ఉన్నారు, ఝాన్సీ గారు ఉన్నారు, స్లోగా క్యారెక్టర్స్ అన్నీ కనిపిస్తున్నాయి. కొత్త అమ్మాయి హీరోయిన్, ఆ అమ్మాయి ఫ్రెండ్ మీరే కదా, మీరు కూడా అంతా చాలా న్యాచురల్గా ఉన్నాయి మాటలు. అలా చూస్తున్నా, కథలోకి వెళ్ళా, వరల్డ్లోకి. ఫోటోగ్రఫీ చాలా బాగుందండి, చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి, నిజంగా బాగున్నాయి. ఇంటర్వెల్కి ఒక 15 minutes ఆ టైంకి ఒక జోన్లోకి ఎంటర్ అయింది సినిమా. నాకు చిప్పెగిరిందంటే ఇలా నేనైతే చూడలే తెలుగు సినిమాల్లో ఇలాంటి ఇంటర్వెల్ బ్లాక్ ఈ మధ్యకాలం కదా, అసలు చూడలేదు నేను. తెలుగు సినిమాయే కాదు నేను చూడలే. అంటే దానికి చాలా డేరింగ్ ఉండాలి. కోపం వచ్చింది మీ మీద, ఎందుకు ఇలా చేశారు అని. డెఫినెట్గా కోపం ఆ క్యారెక్టర్స్ మీద లవ్ ఉండటం వల్లే వస్తుంది. ఇంకా పడుకోలే, సెకండ్ హాఫ్ కూడా చూసేసా. ఈయన్ని మా నరేష్ గారిని అది చేసినప్పుడు మీ మీద చాలా కోపం వచ్చింది. అలా క్యారెక్టర్ల మీద కోపం రావటం అంటే అది రియల్ సక్సెస్ అండి. రగన్న అదిరిపోయింది. మన వేణు గారు, బలగం వేణు గారు చిన్నది చేసినా కూడా చాలా మీనింగ్ఫుల్, చాలా డెప్త్ ఉంది దీంట్లో. లవ్ స్టోరీ అనే కాదు, లైఫ్ గురించి ఉంది. అదెంతో ఎక్స్పీరియన్స్ చేసి ఎంతో ఇది చేస్తే కానీ అలాంటి రైటింగ్ అంత ఈజీగా రాదు. అందరూ కూడా చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్ ఎటు వెళ్తుంది అనుకున్నా, పర్ఫార్మెన్స్లు అదిరిపోతున్నాయి. క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక ఫుల్ఫిల్నెస్ వచ్చింది. బ్యూటిఫుల్ ఫిలిం, అందరూ చూడాలి. ఇంకా ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా చేశారు. అప్పుడు నిన్ను చదువుకోమన్నా, చదువుకున్న తర్వాత రా అన్నాను, నువ్వు మంచి సినిమా చేసి వచ్చావు. సో డెఫినెట్గా మనం కలిసి వర్క్ చేద్దాం. ఈ టీంని అందరూ కూడా ఎంకరేజ్ చేయాలి, కంపల్సరీ ఎంకరేజ్ చేయాలి. రివ్యూవర్స్ అందరూ కూడా చాలా మంచి సపోర్ట్ చేశారు. ఈ సినిమాని ఇంకా చాలా పెద్ద సక్సెస్ని ఇస్తారని, ఈ యంగ్ టీంని మనస్ఫూర్తిగా దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇటువంటి సినిమా వచ్చినప్పుడు కంపల్సరీ ఏదో విధంగా ప్రోత్సహించాలి. ఎందుకంటే మేము ఇనిషియల్గా నేను చేసే టైంలో కూడా వచ్చి సపోర్ట్ ఇదంతా కొంచెం కష్టంగానే ఉండేది, చాలా కష్టంగానే ఉండేది. అంటే నాగేంద్ర గారు వాళ్ళు ఇప్పుడు బాగా సపోర్ట్ చేస్తున్నారు. అప్పుడు మా టైంలో మీరు సడన్గా వచ్చారు ఏంటి, అప్పుడు నాకు మీరు సడన్గానే ఎదురయ్యారు, ఏదో పరిచయం మాడుతున్నారు, ఇలా చేస్తున్నారు, సూపర్ అనుకున్నా. అప్పటి నుంచి కంటిన్యూస్గా మీరు అన్ని సినిమాలకి సపోర్ట్ చేశారు. డెఫినెట్గా ఇనీషియల్గా స్వాగ్, దానికి ముందు నేను అప్పట్లో చేసా, నది చేసా, మెంటల్ మొదలు చేసా, అలా చేసుకుంటూ వస్తున్న ప్రాసెస్లో నేను అనుకునేవాడిని, అరే నాకు నేను అడగలేదు. బేసిక్గా అడిగితే డెఫినెట్గా అందరూ సపోర్ట్ చేస్తారు, నేను ఎవరిని అడగల, వచ్చి సపోర్ట్ చేయండి అని అడగలేకపోయా. బట్ అడగాలి మనం.
కంపల్సరీ అడిగితేనే కంపల్సరీ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు వచ్చి సపోర్ట్ చేయడానికి. అండ్ ఏదైనా చిన్న చిన్నవి ఉన్నా మీది ఫస్ట్ సినిమా కదా, ఫస్ట్ సినిమా మీకు ఒక మంచి ప్రొడ్యూసర్ దొరికారు, మంచి క్యాస్టింగ్ దొరికింది, మంచి మ్యూజిక్ డైరెక్టర్ దొరికాడు, మంచి కెమెరామెన్ దొరికారు. ఇంతమంది దొరకడం అదృష్టం. దీనికి తోడు గీతా ఆర్ట్స్ సినిమా రిలీజ్ అవ్వడం అదృష్టం, రిలీజ్ అయింది. దీనికి తోడు పెద్ద హిట్, చూసిన వాళ్ళందరూ బాగుంది అంటున్నారు. ఫస్ట్ అది బాగా ఎంజాయ్ చేయండి. మీ ఏమైనా మిస్ అయినాయి అనుకుంటే కనుక ఈ సినిమాకి నెక్స్ట్ సినిమాలో అది కవర్ చేసేద్దాం, ఏం పర్లేదు. అండ్ నా తరపున ఈ సినిమాకి ఏదో ఒకటి సపోర్ట్ చేసి ఈ సినిమాని నేను ఎంతో కొంత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రేపు సాటర్డే, రేపంతా కూడా ఏపీ తెలంగాణ 2 స్టేట్స్లో ఫస్ట్ 25 టికెట్స్ ప్రతి ఊర్లో. మీరు ఒక టికెట్ కొంటే ఒక టికెట్ ఫ్రీగా ఒక టికెట్ కొని ఇంకో టికెట్తో మీరు ఎవరిని కాలితే వాళ్ళని తీసుకెళ్ళొచ్చు. సినిమా గట్ ఫీలింగ్తో చెప్తున్నాను. నచ్చిందంటే మీరు ఇంకొకళ్ళని తీసుకెళ్ళండి, లేకపోతే ఒక పోస్ట్ పెట్టండి. అది చాలా మంచి బూస్ట్ ఇస్తుంది దివానా సినిమాకి. నచ్చలేదంటే నచ్చకుండా ఉండదు ఈ సినిమా చూస్తే అని కాన్ఫిడెన్స్తోనే చెప్తున్నాను. నచ్చకుండా మీకు ఏమన్నా పొరపాటు మీ టైం ఏమైనా వేస్ట్ అయిందనుకుంటే చెప్పండి. నెక్స్ట్ నా సినిమా ఆ టైంని వడ్డీతో సహా ఇచ్చేస్తా, చక్రవడ్డీతో ఇచ్చేస్తా, చక్రవడ్డీతో ఇచ్చేస్తా, డెఫినెట్గా ఇచ్చేస్తా. సో ఈ టీం అందరిని ఎంకరేజ్ చేయండి. యూత్ నేను నిజంగా యూత్ఫుల్ ఫిలిం అనుకున్నాను, కాదండి ఇది హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు. ఫ్యామిలీస్కి ఇంకా బాగా నచ్చుతుంది. పేరెంట్స్ని తీసుకెళ్లారంటే నిజంగా బాగా నచ్చుతుంది. సో ప్లీజ్ సపోర్ట్. ఇంకా మంచి విజయంని సమకూర్చాలని తెలుగు ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ ప్లీజ్ ఎంకరేజ్ అండ్ థియేటర్లో మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ శ్రీ విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్